మీరు సురక్షితముగా నివసిస్తారు, ఆ భూమి ఫలిస్తుంది, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసిస్తారు అన్నమాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే 17వ వచనం ప్రకారము ఒకళ్ళ మీద ఒకళ్ళు దౌర్జన్యం చేసుకోకూడదని, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని ఇక్కడ మరి వివరిస్తూ ఉన్నాడు. అప్పుడు మీరు సురక్షితంగా జీవిస్తారు, అప్పుడు మీరు సురక్షితంగా కాపురం ఉంటారు, మీరు అప్పుడు సురక్షితంగా నివసిస్తారు అన్న మాటని ఇక్కడ మనము చూస్తున్నాం. మరి తన ప్రజల్ని సురక్షితంగా ఉంచాలి అంటే దేవుడు ఒక్కడికే సాధ్యం. అది ఎవరి వల్ల కాదు. మనం ఎన్ని పాటలు పాడుకున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా అది వ్యర్థమైన, ఉపయోగకరమైన కాకపోయినప్పటికీ కూడా అది ప్రార్థన వ్యర్థం కాదు, కానీ మన విశ్వాసం వ్యర్థం కాదు. కానీ మరి దేవుని కాపుదల లేకపోతే ఈరోజు మనం ఈ రీతిగా ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి ఏ రీతిగా మోషే ద్వారా ఆ మాటలు వివరించబడ్డాయో, మరి అక్కడ మరి వినిపించబడ్డాయో, మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకు కూడా మనతో కూడా మాట్లాడుతున్నాడు. అందుకోసము ఆయన పట్ల విధేయత కలిగి ఉన్నప్పుడే, ఎప్పుడు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉంటాం, ఎప్పుడు దేవుని ఎదుట భయం కలిగి ఉంటాం. మరి విధేయత కలిగి ఉన్నప్పుడే, మన విధేయత కలిగిన జీవితం జీవించినప్పుడే దేవునికి భయపడేవాడుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మరి సామెతల గ్రంథంలో ఒక మాట, నేను బైబిల్ స్టడీ చదువుతున్నప్పుడు నాకు ఒక మాట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఆ మాట కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము మరి 18వ అధ్యాయం, మరి లేవీయ కాండంలో మనం చూసాం, శారీరకంగా మరి భౌతికంగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ, మరి ఆత్మీయంగా కూడా మన విశ్వాస జీవితంలో ఒక్కసారి మనం పరీక్షణ చేసుకోవాలి. 18వ అధ్యాయం సామెతలు 10వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇక్కడ యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు. మరి ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, యెహోవా నామము బలమైన దుర్గం. ఎందుకంటే యెహోవా అని పేరు బలమైన కోట, బలమైన దుర్గం. మరి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి మరి మరణించిన విధానము, దానికి సాదృశ్యముగా మన మధ్య ఉంచడం వల్ల ఈ బల్ల. మరి ఎందుకంటే ఆయన కార్యమే చేయకపోతే మన కాపుదల లేదు. ఆయన మన దుర్గము, ఆ కార్యమే మనకు దుర్గము, మనకు ఆశ్రయం. ఆయన నామము కింద మనం రావాలి, ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. ఆయన నామమే బలమైన దుర్గం అనేది ఇక్కడ మరి వివరిస్తూ ఉన్నాడు. మరి నీతిమంతుడు అనీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా చేసిన ఆ ప్రభు దగ్గరికి మనం రావాలి, ఆ ప్రభు నామం దగ్గరికి మనం రావాలి. ఆయన బలిష్ట చేతుల కిందకి మనకు వచ్చి మనం ప్రతిదీ కూడా ఒప్పుకొని ఆయన బలలో చేయి వేయడానికి, ఆయన్ని ఆరాధించడానికి మనం ఎంతగానో కృతజ్ఞత స్తుతిబద్ధులమై ఉన్నాం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండాలి. నేను అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండాలన్న మాటకి నేను ఆలోచన చేశాను. ఎక్కడికి పరిగెత్తాలి, ఎక్కడికి పరిగెత్తుకుని పారిపోవాలి? మరి యెహోవా నామం దగ్గరికి రావాలి. ఆయన మందిర ఆవరణంలో మనము వచ్చినప్పుడు, ఆరాధన చేసినప్పుడు మన వారం వారం బల్లలో చేయి వేస్తాం. వారం వారం మన మధ్యలో బల్ల ఉంటుంది కదా, ఆ బల్లలో చేయి వేసినప్పుడు ప్రతిదీ కూడా మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా మరి ఆ బల్లలో చేయి వేసడం వల్ల ఉపయోగము లేదు. కాబట్టి మరి ఈ యొక్క మాట నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోషువ గ్రంథంలో 20వ అధ్యాయం చదవవలసిన లేదు, కానీ దయచేసి నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన తర్వాత యెహోషువని నాయకుడిగా ఎన్నుకుంటాడు. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళినాక దాన్ని చదవండి. దాంట్లో యెరికో నది దాటేక ముందు మరి ఆశ్రయపురాలు అక్కడ దేవుడు కట్టమని చెప్తాడు యెహోషువ ద్వారా. ఈ నదికి యువతల 3 ఆశ్రయపురములు, ఈ నదికి యువతల 3 ఆశ్రయపురములు అక్కడ కట్టబడతాయి. ఎందుకు అక్కడ కట్టేస్తాడంటే, మరి సురక్షితముగా నువ్వు జీవించాలంటే, సురక్షితంగా నువ్వు కాపాడబడాలి అంటే, ఒకవేళ
హత్య అంటే తెలియకుండా హత్య చేసిన వ్యక్తి పరిగెత్తుకొని ఆశ్రయపురంలోకి వెళ్ళాలి. దేవుడు యెహోషువ ద్వారా అక్కడ బయలుపరిచాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆశ్రయపురంగా ఉన్నారు. ఈరోజు ఆశ్రయపురం అనేది యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఇజ్రాయెల్ ప్రజలకు మరి ఆశ్రయపురాలు ఆ రోజు కట్టారు అంటే, ఎందుకు ఆశ్రయపురాలు కట్టాల్సి వచ్చింది అంటే, ఒకవేళ తెలియకుండా ఎవరన్నా హత్య చేసినట్లయితే, తెలియకుండా ఎవరన్నా వ్యక్తిని చెప్పినట్లయితే వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి ఆశ్రయపురంలో దాక్కోవాలి, అక్కడ వాళ్ళు కాపాడుకోవాలి. ఉదాహరణకు మనకు అర్థమయ్యేలాగా మరి మీకు తెలియాలంటే, ఒక వ్యక్తి చెట్టు ఎక్కి కొమ్మ నరుకుతున్నాడు అనుకోండి, ఆ గొడ్డలు తెగి ఊడిపోయి కింద వెళ్తున్న వ్యక్తి మీద పడి ఆయన చనిపోయాడు అనుకోండి, అది మనం కావాలని హత్య చేయలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. ఆ వ్యక్తి, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి బంధుమిత్రులు ఎవరైనా వచ్చి ఇతన్ని చంపేస్తారేమో ఆ భయంతో ఈయన పరిగెత్తుకుని వెళ్ళి ఆశ్రయపురంలో దాక్కోవాలి, ఆశ్రయపురంలో ఉండాలి అనేది దేవుడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి వివరించాడు. ఈరోజు మనం లోకంలో జీవిస్తున్నాం ఆత్మీయ ఇజ్రాయెలంగా. మనకి ఏది సమస్య వచ్చినా, ఏది ఇబ్బంది వచ్చినా మన ఆశ్రయపురం దగ్గరికి రావాలి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి, ఆయన నామం దగ్గరికి రావాలి. ఆయన నామము బలమైన దుర్గము, ఆయన నామము బలమైన కోట. మనం ఆయన బల్ల దగ్గరికి మనం వచ్చాం, మనం ప్రతిదీ ఒప్పుకోవాలి. మరి ఇండియన్ జ్యుడిషియరీలో కూడా మనం చూస్తాం, నేరం చేసినా చేయకపోయినా 3 నెలలు రిమైండ్లో ఉంచుతారు. నువ్వు నేరం చేసావా లేదా, రిమైండ్ అనేది జైల్లో పెడతారన్నమాట. 3 నెలలు మినిమం చేయాలి వాళ్ళు. అంటే కొన్ని మన ఇండియన్ జ్యుడిషియల్ ప్రకారము చాలా మంది చాలా నెలలు పెడుతూ ఉంటారు, కానీ ఒక రాజ్యాంగ ప్రకారము, జ్యుడిషియల్ రాజ్యాంగ ప్రకారము 3 నెలల కన్నా ఎక్కువ రిమాండ్లో ఉంచకూడదు. కాబట్టి ఆశ్రయపురాలు దేవుడు ఎందుకు ఏర్పరిచాడంటే, నీవు సురక్షితంగా జీవించాలి, నువ్వు తప్పు చేయలేదు, నిన్నెవరు మళ్ళీ చంపకూడదు, నువ్వు వెళ్ళి ఆశ్రయపురంలో దాక్కో. ఆశ్రయపురం గేట్ దగ్గరికి వచ్చి అక్కడ ఉంటే కాదు, లోపలికి రావాలి. విశ్వాస జీవితంలో కూడా పైపైన విశ్వాసం ఉండకూడదు, లోతుగా ఉండాలి. ఆ లోతుగా మనం ఎప్పుడైతే సరిచేయబడతామో, ఎప్పుడైతే లోతుగా మనం ఒప్పుకుంటామో, ప్రతిదీ కూడా దేవుడి కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. దేవుడికి ఎంతగానో కృతజ్ఞబద్ధులుగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్రయపురానికి సాదృశ్యంగా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో మరి తను ఒప్పుకొని మరి బలలో చేయడానికి, ఆరాధన చేయడానికి సిద్ధపడుతున్నారు? ఒకసారి మనం పరీక్షించేసుకోవాలి. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి సురక్షితముగా పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు అనీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా దేవుడు చేశాడు. ఈరోజు ఎంతమంది దేవుడికి భయపడుతున్నారంటే, మరి చాలా మంది భయంకరమైన పరిస్థితుల్లో మనిషి ఉన్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఎంతో గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చాడు. దాన్ని మనము ఈరోజు ఇలా సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాం. దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యం, మరి కుమారుడిగా వచ్చాడు, కల్వరిగిరిలో ఆయన రక్తాన్ని చిందించాడు, మరి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు పునరుత్థానం లేచి ఆరోహణమై మరి చిందించిన రక్తాన్ని తండ్రి ఎదురు కనపరుస్తూ నిత్యము మన మీదకి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ఇది లేకుండా, మనం భయభ్రాంతులకు గురవ్వకుండా ఆయన నిత్యము మన కోసం విజ్ఞాపన చేస్తూ 2వ రాకడలో మరి మనం ఎత్తబడే గుంపులో ఉంటామని నిరీక్షణ మనకి ఇచ్చి దేవుడు ఎంతగానో మనల్ని బయలుపరుస్తూ మరి ఆదరిస్తూ మనం నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆరాధించే ముందు దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి ముందుకు సాగాలని దేవుడి యొక్క వాక్యం మరి మన వినికిల్లో దీవించబడను కాక. థాంక్యూ.